శారీస్ లో ఉన్న న్యూ కలెక్షన్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. మరి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం. మరి మాకు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? డిజైనర్ సారీస్ మరియు పట్టు. డిజైనర్ సారీస్ మరియు పట్టు. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. వావ్, మంచి ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది టిష్యూ కోట మేడం. టిష్యూ కోట. బార్డర్ చూస్తే గనుక మనకి గోల్డ్ బార్డర్ అనేది మనకి 4 ఇంచెస్ ఇచ్చారు. దీనికి అటాచ్డ్ గా మనకి పైపింగ్ అనేది ఇచ్చారు. మనకి పళ్ళు చూస్తే గనుక మనకి మంచి పికాక్స్ అండి, కలంకారీ వర్క్, మనకి కలంకారీ డిజైనర్ ప్యాచెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు, మనకి పింక్ కాంబినేషన్, అలాగే మిర్రర్ వర్క్ ఇచ్చారు, గ్రీన్ మిర్రర్ వర్క్, మధ్యలో వచ్చేసి ప్యాచ్ రా సిల్క్ మెటీరియల్ పింక్ ఉంది. కలంకారీ ప్యాచెస్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. పికాక్ కూడా పురి విప్పినట్టుగా ఉంది, చాలా లేటెస్ట్ గా కూడా ఉంది. బ్రైట్ కలర్ కాంబినేషన్ తో 3 బంచెస్ అనేవి మనకి పెద్ద పెద్దగా ఇచ్చారు, పురి విప్పినట్టు ఉంది పికాక్ వచ్చేసి. సో శారీలో కూడా మనం చూస్తే గనక ఈ కలంకారీ కట్ వర్క్ అనేది మనకి శారీ ఎండింగ్ వరకు ఉన్నట్టు కదండి. బార్డర్ చూస్తే బార్డర్ లో ఇచ్చారు మనకి. సో బార్డర్ లో కూడా మనకి ఈ విధంగా శారీకి కలంకారీ ప్యాచెస్ అనేవి, ఈ డిజైన్ అనేది మనకి బంచెస్ టైప్ లాగా కొంచెం గ్యాప్ ఇచ్చేసి పెద్ద బంచ్, నెక్స్ట్ గ్యాప్ ఇచ్చేసి పెద్ద బంచ్, ఇలా శారీ ఎండింగ్ వరకు ఈ పికాక్ డిజైన్ అనేది మనకి ఎవ్రీథింగ్ ఉంది. ఓకే, బ్లౌజ్ అనేది ఎస్పెషల్లీ మనకి చాలా స్పెషల్ గా ఇచ్చారు. లేటెస్ట్ రన్ కూడా మనకి ఇప్పుడు ఆకృతి వర్క్ అనేది ఇచ్చారు. మనకి క్రీమ్ నెట్టెడ్ మీద టోటల్ ఓవరాల్ గా ఆకృతి వర్క్ అని ఇచ్చారు. అది కూడా మనకి కలర్స్, మల్టిపుల్ కలర్స్ తీసుకున్నారు. పింక్ బ్రైట్ కలర్, ఆరెంజ్ బ్రైట్ కలర్, గ్రీన్ కూడా బ్రైట్ కలర్, అక్కడక్కడ క్రీమ్ కలర్ సెల్ఫ్ కలర్ తో మనకి మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. సో బ్లౌజ్ మొత్తం మనకి 1 మీటర్ దాకా ఆకృతి వర్క్ తో హెవీగా ఉంది. ఓకే, సారీ కాస్ట్ ఎలా పడుతుంది? 2900. చూసారు కదా, మనకి ఈ శారీలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఒక 5-6 కలర్స్ ఉన్నాయి కదా అండి. ఓకే, 5-6 కలర్స్ ఉన్నాయి. ఇలాగే డిజైనర్ బ్లౌజ్ తో పాటు కూడా మనకి ఉందన్నమాట. శారీ కాస్ట్ వచ్చేసి 2900 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది ప్యూర్ సిల్క్ కోట మేడం. ప్యూర్ సిల్క్ కోట, చాలా లైట్ వెయిట్ గా ఉంది, అసలు చాలా బాగుంది. మనకి ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ చూస్తే చాలా స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు. ఏంటి అంటే మనకి 2 షేడ్స్ చూస్తున్నాం శారీలో చూస్తే. మంచి పీచ్ కలర్ ఇచ్చారు, మనకి ఒకలాంటి ఆరెంజ్ షేడ్ ఇచ్చారు, లైట్ ఆరెంజ్ ఇచ్చారు. మనకి కింద చూస్తే గనక పింక్ షేడ్ అనేది ఇచ్చారు. ఈ రెండు కూడా మనకి కొంచెం డార్క్ గా కనిపిస్తున్నాయి, బట్ లైట్ షేడ్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది, ప్యూర్ సిల్క్ కోట కాబట్టి. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తే గనక సింగిల్ గా కడి బార్డర్ గోల్డ్ కాకుండా మనకి ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి, శారీ స్పెషల్ గా చూపించడానికి సిల్వర్ కడి బార్డర్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కడి బార్డర్ ఇచ్చారు. మనకి పైన బార్డర్ చూస్తే గనక మనకి శారీకి కొంగుకి ఏ విధంగా ఇచ్చారో కడి బార్డర్ అనేది ఆ విధంగా కడి బార్డర్ ఇచ్చారు. కాకపోతే మనకి ఒక 1 ఇంచ్ తీసుకున్నారు. మనకి శారీలో ఈ షోల్డర్ పార్ట్ మొత్తం చూస్తే గనక మనకి కొమ్ము వర్క్ అనేది హెవీగా కనిపిస్తుంది. ఈ కొమ్ము వర్క్ కూడా మనకి శారీ మొత్తం 2.5 మీటర్స్ ఇలా ఇచ్చారు. అది కూడా మల్టిపుల్ కలర్స్ తీసుకున్నారు. పింక్ తీసుకున్నారు, లైట్ చిక్కు కలర్ తీసుకున్నారు, అలాగే స్కై బ్లూ తీసుకున్నారు, గ్రీన్ తీసుకున్నారు, పింక్ లో డార్క్ తీసుకున్నారు, ఆరెంజ్ కలర్, ఇలా మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి కొమ్ము వర్క్ అనేది డిజైన్ చేశారు. బట్ ఈ శారీలో 2 షేడ్స్ ఆరెంజ్ అండ్ పింక్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కింద బార్డర్ కూడా మనకి ఇంకా కొంచెం స్పెషల్ గా చూపించడానికి ఏం చేశారు అంటే 5 ఇంచెస్ కడి బార్డర్ అనేది సిల్వర్ కలర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ ఇచ్చారు, పింక్ కాంబినేషన్. పైన ఆరెంజ్ తీసుకుంటే ఇక్కడ పింక్ తీసుకున్నారు. శారీ 2.5 మీటర్స్ వరకు ఈ కొమ్ము వర్క్ అనేది మనకి హెవీగా ఇచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పుడు కొంచెం తగ్గింది. ఓకే, కొమ్ము వర్క్ అనేది మనకి. ఈ ఫ్రిల్స్ పార్ట్ చూస్తే కనుక పైన అనేది మనకి ప్లెయిన్ గా ఇచ్చారు ఆరెంజ్ షేడ్ తో, కింద పింక్ షేడ్ లో మాత్రం మనకి కొమ్ము వర్క్ అనేది ఈ విధంగానే ఎండింగ్ వరకు హెవీగా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ ఒకటే కలర్ తీసుకున్నారు కదా మనకి. సారీ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఓకే, కింద బార్డర్ పార్ట్ కలర్ తీసుకున్నారు. దీంట్లో కలర్స్ ఉన్నాయా మనకి? డిజైనర్ స్టైల్ ఉంటాయి మేడం. డిజైనర్ స్టైల్స్ లో ప్యూర్ సిల్క్ కోటాలోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. వర్క్ కూడా వేరే వేరే వస్తుంది. వర్క్ కూడా డిజైన్స్. ఓకే, ఎంత పడుతుంది సారీ కాస్ట్? 3800 మేడం. 3800. ఇది జరీ కోట మేడం, ప్యూర్ జరీ కోట. లైట్ వెయిట్ గా ఉంది, చాలా ప్లెజెంట్ గా ఉంది, అసలు చాలా డీసెంట్ గా కూడా అనిపిస్తుంది మనకి శారీ చూస్తే. శారీని చూద్దాం. మనకి శారీ చూస్తే గనక పళ్ళు పాటలో ఎండింగ్ వచ్చేసి మనకి ఒక కడి బార్డర్ ఇచ్చారు. ఈ కడి బార్డర్ కూడా మనకి చాలా హెవీగా ఇవ్వకుండా, జనరల్ గా ఎక్కువగా హెవీగా చూస్తుంటాము, అలా కాకుండా శారీ కలర్ కి తగ్గట్టుగా మనకి కొంచెం లైట్ గా ఇచ్చారండి. గోల్డ్ కడి బార్డర్ అనేది 1 ఇంచ్ బార్డర్ జరీ బార్డర్ ఇచ్చారు. అది కూడా కొంచెం గ్యాప్ ఇచ్చేసి హాఫ్ వైట్ కి గ్యాప్ ఇచ్చేసి ఓకే గోల్డ్ ఇచ్చారు. శారీ మొత్తం చూస్తే గనక షోల్డర్ పార్ట్ చాలా లేటెస్ట్ గా ఉందండి. కచీ వర్క్ అనేది ఇచ్చారు మనకి, కచీ వర్క్ అనేది కనిపిస్తుంది. ఈ కచీ వర్క్ కూడా మనకి బొకే టైప్ లో ఉంది. బొకే టైప్ మనం బొకేస్ చూస్తుండగా ఆ బొకే టైప్ లో మనకి ఈచ్ బొకే టైప్ లో కచీ వర్క్ అనేది క్రాస్ లైన్స్ ఇచ్చారు మనకి. బార్డర్ చూస్తే గనక మనకి ఇంకా శారీని ఎలివేట్ చేయడానికి, ఇంకా గ్రాండ్ గా చూపించడానికి, ఎవరైనా కట్టుకుంటే కలర్స్ అనేవి బాగున్నాయని కనిపించడానికి ఈ కచీ వర్క్ అనేది దగ్గరగా ఇచ్చారు. అది కూడా మల్టిపుల్ కలర్ కాంబినేషన్, పైన ఏ కాంబినేషన్ ఉందో ఆ కాంబినేషన్ తో యూస్ చేశారు. వర్క్ కూడా మనకి చూస్తే
కనుక ఒక ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ చుట్టూ ఒక చెట్టు. ఈ డిజైన్ అనేది దగ్గరగా ఇచ్చారు మనకి, చాలా హెవీగా ఇచ్చారు. ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది. ఓకే, బార్డర్ కూడా మనకి ఇంకా చాలా స్పెషల్ గా ఇచ్చారు. పైన వస్తే చూస్తే కనుక మనకి చిన్న బార్డర్ 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. కడి బార్డర్ మనకి 8 ఇంచ్, ఓకే 8 ఇంచెస్ లాగా ఇచ్చారు మనకి క్రీమ్ కాంబినేషన్ తో. ఏజ్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు కదా, ఏజ్ వాళ్ళని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యాన్సీ, ఇప్పుడు లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం స్పెషల్ గా కూడా కనిపిస్తారు. హాఫ్ వైట్ కాబట్టి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఏ విధంగా బేస్ అయితే హాఫ్ వైట్ తీసుకున్నాం, ఆ హాఫ్ వైట్ తోనే ఓకే జరీకోట. ఓకే, బార్డర్ కూడా హ్యాండ్స్ కి ఈ విధంగా ఇచ్చారు. కింద కూడా మనకి కడి బార్డర్ పెద్దది ఇచ్చారు. ఎంత పడుతుంది సారీ కాస్ట్? ఇది 2800 మేడం. 2800 రూపీస్. చూసారు కదా, సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ ఓన్లీ. ఇది డిజైనర్ సారీ మేడం, చాలా బాగుంది. డిజైనర్ సారీ మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్, అది కూడా మనకి చాలా స్మూత్ గా కూడా ఉంది. పార్టీస్ కి, మనకి ఫేర్వెల్, ఫ్రెషర్స్, యాన్యువల్ డేస్ కి కూడా ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. అంత కలర్ఫుల్ గా ఉంది మనకి సారీ. సారీని చూస్తే కనుక మనకి చాలా డిజైనర్ సారీ అండి. స్పెషల్ గా ఫస్ట్ బార్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ లో బార్డర్ పార్ట్ చూస్తే కనుక మనకి ఒక గోల్డ్ పైపింగ్ ఇచ్చారు, షిమ్మర్ పైపింగ్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తో ఒక ప్యాచ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద లేస్ ఇచ్చారు మనకి, 2 ఇంచెస్ లేస్ ఇచ్చారు. ఈ లేస్ మీద కూడా మనకి సీక్వెన్స్ వర్క్, అలాగే హనీ కలర్ లో ఉన్న స్టోన్స్ అనేవి కంటిన్యూస్ గా స్క్వేర్ బాక్స్ లో ఫిల్అప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక థ్రెడ్ వర్క్ పైపింగ్ ఇచ్చారు. ఇది ఎస్పెషల్లీ చాలా స్పెషల్ గా ఉంది. అలాగే ఒక బీట్స్ వర్క్ అనేది ఉంది మనకి. ఓకే, పర్ల్ వర్క్ అనేది బీట్స్ వర్క్ ఉంది. దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ ప్యాచ్ అనేది మనకి చాలా స్పెషల్ గా ఉన్నారు. నెట్టెడ్ మీద ఇచ్చారు. ఈ నెట్టెడ్ కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా ఇంకొంచెం స్పెషల్ గా శారీని ఎలివేట్ చేయడానికి ప్రింటెడ్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రింటెడ్ కూడా మనకి రోజ్ ప్రింటెడ్ అనేది కనిపిస్తుంది క్రీమ్ మీద. దట్టు మనకి ఈ ఆరెంజ్ లైట్ కలర్, అలాగే ఇది మనకి నెట్టెడ్ క్రీమ్ కలర్, టోటల్ కాంట్రాస్ట్ తీసుకొని స్పెషల్ గా ఇచ్చారు. ఇది అనేది మనకు ఒక 6 ఇంచెస్ ఉంటుంది. మధ్యలో అంతా ప్లెయిన్ గా ఉంటుంది. ఈ పళ్ళులో ఈ ఎండింగ్ చూస్తే గనక మీరు హ్యాంగ్ చేసినప్పుడు లేక లీవ్ చేసినప్పుడు ఒక స్టెప్ పెట్టినప్పుడు చాలా స్పెషల్ గా కనిపించడానికి మనకు ఒక పావు మీటర్ తీసుకొని దీంట్లోనే మనకి ఏంటంటే కట్ బంచెస్ అనేవి ఇచ్చారు. బంచెస్ అనేవి ఇలాగే ఉన్నాయి. నెక్స్ట్ మధ్యలో రా సిల్క్ మెటీరియల్, జూట్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దీని మీద మనకి ఇంకా స్పెషల్ గా ఏంటంటే ఒక కట్ బంచెస్ ఒకదానిపై ఒకటి. దీని మీద వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే బ్రౌన్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే వచ్చేసి మనకి సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. మధ్యలో వచ్చేసి ఒక పెద్ద స్టోన్ ఉంది మనకి. ఈ విధంగా బంచెస్ అనేవి ఈ వైపు ఒకటి, ఈ వైపు ఒకటి, 3 ఇచ్చేసారు మిడిల్ లో. మళ్ళీ కట్ వర్క్ అగైన్ ఈ విధంగా ఉంది. మళ్ళీ ప్యాచ్ అనేది పైన ఏ విధంగా బార్డర్ ఉందో ఈ విధంగా కూడా బార్డర్ ఉంది. బట్ ఇంకా కొంచెం కట్ వర్క్ అనేది మనకి స్పెషల్ గా బీట్స్ వర్క్ ఇస్తూ పర్ల్ వర్క్ అనేది ఈ విధంగా డయాగ్నల్ షేప్ లో మనకి కనిపిస్తుంది. ఇంకా స్పెషల్ గా మనకి ఇది డిజైనర్ శారీ కాబట్టి ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి, ఇంకా డిజైనర్ చూపించడానికి కూడా ఈ బంచెస్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. ఉలెన్ థ్రెడ్ వర్క్ తో మనకి క్రీమ్ కలర్, క్రీమ్ మీద వచ్చేసి రెడ్ ఉలెన్ థ్రెడ్ వర్క్, అలాగే దీని మీద వచ్చేసి యాంటిక్ మనకి జరీ అనేది ఉంది. దీని మీద కూడా మనకి వైట్ స్టోన్స్ అనేవి ఉన్నాయి. ఈ బార్డర్ అనేది కింద హ్యాంగ్ అయినప్పుడు ఇది బార్డర్ అనేది, ఈ బంచెస్ అనేవి మనకి చాలా స్పెషల్ గా ఉంటాయి. బ్లౌజ్ మనకి ప్యూర్ షిఫాన్ తీసుకున్నారు. ప్యూర్ షిఫాన్ సేమ్ ఫ్యాబ్రిక్. ఓకే, మనకి బ్లౌజ్ కూడా మంచి అదే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మనకి ప్యాచ్ ఇచ్చారు. ప్యూర్ షిఫాన్ మంచి కలర్ కాంబినేషన్, దట్టు పార్టీస్ కి చాలా గ్రాండ్ గా ఉంటుంది. డిజైనర్ శారీ. మరి కాస్ట్ చెప్పలేదు మీరు. 4800 కి ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ శారీ చూసారు కదా. చాలా స్పెషల్ గా కూడా ఉంది కదా, ఎక్స్క్లూజివ్ గా కూడా ఉంది కదా. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ని, బ్యూటిఫుల్ కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ మనకి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో ప్రజ్ఞా అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా మనకి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్, అలాగే ప్లెంటీ కలెక్షన్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటుంది. వావ్, గ్రీన్ లీఫ్ పట్టు చాలా కలర్ఫుల్ గా ఉంది, బ్రైట్ గా ఉంది, ట్రెడిషనల్ గా ఉంది, ఎస్పెషల్లీ లైట్ వెయిట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనకి. ఓకే, పళ్ళు పార్ట్ చూద్దాం. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తే మంచి పింక్ కాంబినేషన్ అండి. ఈ పింక్ కాంబినేషన్ లో కూడా పైన వచ్చేసి మనకి గ్రీన్ లీఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తోనే ప్లెయిన్ గా ఇచ్చారు. మధ్యలో వచ్చేసి ఒక 1 ఇంచ్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఈ పళ్ళు పాటలో స్పెషల్ ఏంటి అంటే మనకి చెక్స్ అనేవి ఇచ్చారు. చెక్స్ వచ్చేసి ఒకటి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ అనేవి ఇట్లా ఈ విధంగా చెక్స్ అనేవి మనకి ఒక 1 మీటర్ లో చెక్స్ ఇచ్చారు. ప్లెయిన్ పింక్, ప్లెయిన్ గోల్డ్ ఇచ్చారు. సో ఈ ఎండింగ్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చారు. సో 1/2 మీటర్ మనకి ఈ విధంగా ఉంది. ఓకే,
పైన బార్డర్ కూడా షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూసామో అదే పింక్ కానీ బాడీ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ షేడ్ యాడ్ చేశారు, గ్రీన్ షేడ్ అనేది యాడ్ చేశారు. మళ్ళీ ఈ గ్రీన్ షేడ్ కూడా ఈ పైపింగ్ లో మనకి ఈ ప్యాచ్ లో కూడా అటాచ్ అయ్యి ఉంది, ఈ బార్డర్ లో గ్రీన్ అనేది కూడా. శారీ బాడీ పార్ట్ చూస్తే కనుక మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు, డార్క్ గ్రీన్. మనకి ఈ డిజైన్ చూస్తే చూసారా చాలా స్పెషల్ గా ఉంది. ఒక వి షేప్ ఇచ్చారు, వి షేప్ లో స్టార్టింగ్ ఇటు ఎండింగ్, ఇటు మిడిల్ లో వచ్చేసి మంచి స్క్వేర్ ఎల్లో తీసుకున్నారు. ఈ ఎండింగ్ వచ్చేసి బ్లూ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇలా వి షేప్ అనేవి శారీ మొత్తం కంటిన్యూస్ గా మనకి ఒక 5 దాకా వచ్చాయి, 5-6 దాకా వచ్చాయి. శారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం ఒకసారి. ఈ కింద బార్డర్ చూస్తే కనుక 1.5 ఇంచు గోల్డ్ బార్డర్ తీసుకున్నారు. దానికి అటాచ్డ్ గా మనకి మంచి బ్లూ, మెజంతా బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక బార్డర్ అనేది తీసుకున్నారు. ఈ మెజంతా పింక్ లో కూడా మనకి గ్రీన్ యాడ్ అయింది. బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్. ఓకే, మంచి గ్రీన్ లీఫ్ పట్టు ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే. పల్లు కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు, 1 మీటర్ దాకా ఇచ్చారు. బార్డర్ కూడా మనకి పింక్ సెల్ఫ్ కాంబినేషన్ తో ఉంది. కింద యాస్టీస్ గా బార్డర్ కూడా సేమ్ గా ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది మరి? 4300 మేడం. 4300 రూపీస్ కి మన ఈ గ్రీన్ లీఫ్ పట్టు సారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా లేటెస్ట్ గా ఉంది సారీ మాత్రం. మరి ఇలాంటి కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి, ఇలాంటి సారీస్ ని సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. ఇంకో సారీ చూద్దాం. ఇది ప్యూర్ బనారస్ ఫ్యాన్సీ మేడం. వావ్, బనారస్ మనకి మంచి ట్రెడిషనల్ గా కమ్ ఫ్యాన్సీ వేర్ గా కూడా ఉంది. పెళ్లి కూతురు కూడా ఇలాంటి వేసుకుంటే చాలా స్పెషల్ గా ఉంటారు. మొత్తం టిష్యూ మీద ఉంది కాబట్టి షైనింగ్ హెవీగా ఉంటుంది, వాళ్ళే స్పెషల్ అట్రాక్షన్ కూడా అవుతారు. పళ్ళు పాటు చూస్తే గనక మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఒక టిష్యూ లో మనకి పీచ్ కలర్ అనేది మిక్స్ అయ్యింది. దానికి మనకి కాంట్రాస్ట్ గా మంచి ఎల్లో, లైక్ మిక్సింగ్ ఎల్లో, లెమన్ ఎల్లో కాకుండా కొంచెం లైట్ డిఫరెంట్ గా తీసుకున్నారు. ఈ ఎల్లో కూడా మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వదిలేశారు, బనారస్ ప్లెయిన్ వచ్చేసి. మళ్ళీ ఇటు వచ్చేసి మనకి ఈ కడి బార్డర్ అనేది ప్లెయిన్ గా ఇవ్వకుండా ఇటు ఎండింగ్ వచ్చేసి మనకు ఒక డైమండ్ షేప్ లో ఉన్న డబ్బాలు అనేవి ఇచ్చారు. ఈ ఎండింగ్ వచ్చేసి రుద్రాక్ష డిజైన్ ఉంది, మధ్యలో లైన్ ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ సేమ్ గా ఉన్నాయి. బట్ మిడిల్ చూస్తే గనక మనకి ఒక మంచి డిఫరెంట్ షేప్ లో ఉన్న బుటీస్ అనేవి ఇచ్చారు. బుటీస్ కూడా ఎల్లో బేస్ మీద ఇచ్చారు. ఈ బుటీస్ అనేది హెవీగా ఉన్నాయి. ఈ పైన బార్డర్ చూస్తే కనుక మనకు ఒక 6 ఇంచెస్ 5 ఇంచెస్ తీసుకున్నారు. ఈ 5 ఇంచెస్ లో కూడా పళ్ళు పట్లో ఏదైతే డైమండ్ డిజైన్ ఉందో ఆ డైమండ్ షేప్ తో ఉన్న జరీ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది. కొంచెం ఎలివేట్ చేయడం కోసం ఒక పింక్ థ్రెడ్ లైన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ థ్రెడ్ లైన్ అనేది ఇచ్చారు. మళ్ళీ అగైన్ పింక్, ఇలా పింక్ అండ్ క్రీమ్ థ్రెడ్ లైన్స్ అనేవి కంటిన్యూస్ గా కొంచెం స్పెషల్ గా ఇచ్చారు. ఎస్, కింద బార్డర్ కూడా పైన ఏ విధంగా ఉందో కింద బార్డర్ కూడా యాస్టీస్ గా సేమ్ ఈ విధంగా ఉంది. ఓకే, నెక్స్ట్ బాడీ పార్ట్ చూస్తే కనుక మనకి చాలా ఎలివేట్ గా ఉంది అసలు, ఎందుకంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది, అంత గ్రాండ్ లుక్ ఉంది. మనకి టిష్యూ మీద మనకి పింక్ థ్రెడ్ వర్క్, ఆ థ్రెడ్ వర్క్ కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా షైనీ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టెమ్ పార్ట్, మొగ్గ పార్ట్ ఉంటుంది, ఆ మొగ్గ పార్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సిల్వర్ కలర్ థ్రెడ్ డిజైన్ తీసుకున్నారు. సో ఈ విధంగా ఆల్ ఓవర్ వర్క్ అనేది పింక్ అండ్ క్రీమ్ అండ్ కొంచెం యాంటిక్ కలర్ లో ఉన్న డిజైన్ వర్క్ అనేది మనకి సారీ మొత్తం హెవీగా కనిపిస్తుంది. అది కూడా షైనీ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు మనకి. సో మొగ్గలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, సారీ మొత్తం చాలా కలర్ఫుల్ గా ఉంది. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. పళ్ళుకైతే ఫ్యాబ్రిక్ ఇచ్చాడా కలర్, అదే కలర్ ఎల్లో. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ తో మనకి బనారస్ తీసుకున్నాము. చాలా కలర్ఫుల్ గా ఉంది, అంటే కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి. బ్లౌజ్ కి కూడా ఆల్రెడీ డైమండ్ షేప్ లో ఉన్న బార్డర్ అనేది ఇచ్చారు. ఇఫ్ నచ్చితే హ్యాండ్స్ కి యూస్ చేసుకోవచ్చు, నచ్చకపోతే డిజైనర్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఓకే, మరి ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఎంత పడుతుంది అసలు? 6800. 6800. వావ్, చూసారు కదా, చాలా సూపర్ గా ఉంది కదా సారీ. మరి సారీ కాస్ట్ వచ్చేసి 6800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ మనకి. ఓకే, మంచి ప్యూర్ జార్జెట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారండి. ఒకసారి సారీ పళ్ళు పార్ట్ చూస్తే గనక మనకు ఒక గోల్డ్ జరీ గోల్డ్ బార్డర్ అనేది ఇచ్చారు. ఆ విధంగా బీట్స్ వర్క్ అనేది కూడా ఇచ్చారు. బట్ టోటల్ కాంట్రాస్ట్ గా మనకి రాయల్ బ్లూ అనే పైపింగ్ ఇచ్చారు, బ్లూ పైపింగ్. ఈ బార్డర్ కొంచెం డిఫరెంట్ నీ పార్ట్ మాత్రం మనకి ఎలివేట్ చేశారు, చాలా ఎలివేట్ చేశారు. ఎందుకంటే మనకి టిష్యూ నెట్టెడ్ మీద మనకి డక్ వర్క్ అనేది, డక్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇవ్వలేదండి, కట్ వర్క్ ఇచ్చారు, గోల్డ్ కట్ వర్క్ ఇచ్చారు. మనకి అలాగే రా సిల్క్ మెటీరియల్ తో తీసుకున్న ఆరెంజ్ కలర్ కట్ వర్క్ అనేది ఇచ్చారు. ఒక డక్ కూర్చున్నట్టు, మధ్యలో ఒక కొమ్మ ఉంది, కొమ్మ ఆపోజిట్ లో మనకి ఇంకొక బర్డ్ కూడా ఉంది. మనకి ఇంకొక బర్డ్ ఉంది, ఒక బర్డ్ వచ్చేసి ఒక ఆకును చూస్తున్నట్టు ఫ్లవర్ గా. డిజైన్ క్రియేటివిటీ అనేది మనకి కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఈ డక్ పార్ట్ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనకి ఈ డక్ పార్ట్ అనేది కంటిన్యూస్ గా సారీ ఎండింగ్ వరకు ఇలానే వస్తుంది, టిష్యూ నెట్టెడ్ మీద. ఓకే, సో సారీ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంది. ఓకే, నైస్. ప్రెసెంట్ మార్కెట్ లో ఏదైతే రన్ అవుతుందో బ్లౌజ్ అనేది డిజైన్ దట్టు ఆకృతి వర్క్, చాలా లేటెస్ట్ రన్ వర్క్ మనకి ఇది. సో ఆకృతి వర్క్ తో మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ హెవీ వర్క్, దట్టు మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తో మిర్రర్ వర్క్ కూడా హెవీగా ఇచ్చారు బ్లౌజ్ ని, చాలా బాగుంది. ఓకే, హ్యాండ్స్ కి కూడా మనకి ఈ విధంగా పైపింగ్ బ్లూ వచ్చేసి ఉంది.
ఇంకా సారీ ఫుల్ మొత్తం ఇలా వస్తుంది, గ్రాండ్ వస్తుంది. ఇదంతా ప్లెయిన్ గా ఇచ్చారు కాబట్టి ఆకృతి వర్క్ అనే బ్లౌజ్ ని మనకి ఎలివేట్ చేసి హెవీగా ఇచ్చారు. ఓకే, మరి ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? 3200. 3200 రూపీస్ కి ఈ శారీ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, గోల్డెన్ శారీ మనకి, ఎందుకంటే ఇదంతా మనకి మంచి గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ ప్యాచ్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ వర్క్ అనేది ఉంది. బట్ ఈ శారీకి స్పెషల్ ఏంటంటే మనకి డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు. ఈ డిజిటల్ ప్రింట్ అనేది ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నారు, ఇంకొకటి బ్రౌన్ కలర్ తీసుకున్నారు. అది కూడా మనకి మంచి డిఫరెంట్ రాంబస్ షేప్ అనేది ఇచ్చారు. ఈ డిజైన్ అనేది డిజిటల్ ప్రింట్ అనేది కంటిన్యూస్ గా శారీ ఎండింగ్ వరకు ఉంది. కింద బార్డర్ కూడా పైన ఏ విధంగా ఉందో కింద కూడా అదే విధంగా ఉంది. బాడీ పార్ట్ చూస్తే కనుక మంచి గోల్డ్ టిష్యూ మీద మనకి వచ్చేసి ఒక డైమండ్ రాంబస్ షేప్ లో మనకి రాయల్ బ్లూ ఇచ్చారు. మధ్యలో బాక్స్ వచ్చేసి పికాక్ బ్లూ కమ్ గ్రీన్ ఇచ్చారు. ఇలా బాక్సెస్ అనేవి బ్లూ తీసుకున్నారు, షేడెడ్ తీసుకున్నారు. డిజిటల్ ప్రింట్ అనేవి మనకి శారీ మొత్తం కనిపిస్తుంది. స్క్వేర్స్ కూడా ఈ రాంబస్ షేప్ అనేవి మనకి డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ పళ్ళు పార్ట్ లో చూస్తే కనుక మనం ఏదైతే బార్డర్ పార్ట్ లో తీసుకున్నామో ఆ బార్డర్ పార్ట్ ని మనకి హెవీగా ఇచ్చారు. అంటే 4 లైన్స్ ఇచ్చాడు, బ్లూ అది కాంబినేషన్ కూడా డిజిటల్ ప్రింటెడ్ తో మనకి. ఓకే, శారీ మొత్తం మనకి ఇలాగే రన్ అవుతుంది కదా, ఇలానే వస్తుంది, ఎండింగ్ వరకు ఇలానే వస్తుంది. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఏదైతే శారీలో బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నామో ఆ బార్డర్ కాంబినేషన్ తోనే మనకి శారీ అనేది బ్లౌజ్ ఇచ్చారు, బ్లూ కాంబినేషన్ తీసుకొని. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? 2300 మేడం. 2300 కి గోల్డెన్ శారీ మనకి మంచి ఫ్యాబ్రిక్ చూసారు కదా. శారీ చాలా స్పెషల్ గా ఉంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ మేడం. ఓకే, లంగా ఓని శారీ అన్నమాట. మంచి కలర్ కాంబినేషన్, బ్రింకిల్ షిఫాన్ మనకి. శారీ చూస్తే కనుక మనకి ప్యూర్ బ్రింకిల్ షిఫాన్ ఇచ్చారు. మంచి లైట్ లెమన్ ఎల్లో తీసుకున్నారు. పళ్ళు పార్ట్ వచ్చేసి 2.5 మీటర్స్ వరకు ఈ విధంగానే ఉంటుంది. బార్డర్ చూస్తే కనుక మనకి ఒక గోల్డ్ బార్డర్ అనేది ఇచ్చారు, బనారస్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ కింద ప్యాచ్ వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్, చిప్స్ వర్క్ ఇచ్చారు. ఇది బాటిల్ గ్రీన్ కలర్ పైపింగ్ తీసుకున్నారు ప్యాచ్ అనేది. ఓకే, శారీకి 3 ఎండింగ్స్ కూడా ఈ విధంగానే ఉంటుంది మనకి. ఈ పళ్ళు పార్ట్ లో మనకి ఈ డిజైన్ చూస్తే కనుక మంచి ఒక ఫ్లవర్స్ ఇచ్చారండి. ఫ్లవర్ కి చిన్న ఫ్లవర్ ఇచ్చారు. ఆకు పార్ట్ మాత్రం మనకి కొమ్మ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఎండింగ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఈ ఫ్లవర్ బంచెస్ కూడా మనకి హెవీగా ఉన్నాయి, దగ్గరగా చాలా హెవీగా ఇచ్చారు. లెమన్ ఎల్లో మీద ఇవనేది కాంట్రాస్ట్ గా ఇచ్చేసి శారీకి ఎలివేట్ చేసి గ్రాండ్ లుక్ తెచ్చారు మనకి. ఓకే, మనం అనుకున్నాం కదా ఇది హాఫ్ శారీ మోడల్ అని. సో లెమన్ ఎల్లో కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్రిల్స్ పార్ట్ అనేది ఇచ్చారు. టోటల్లీ కాంట్రాస్ట్ మనకి. డిఫరెంట్ శారీ. ఓకే, దట్టు మనకి ఇది వచ్చేసి మంచి షిఫాన్, ఓకే, షిఫాన్ మీద మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ తీసుకొని మనకి బుటీస్ అనేవి, థ్రెడ్ బుటీస్ అనేవి చిన్న బుటీస్ ఇచ్చారు. ఒక చిన్న మ్యాంగో షేప్ కింద వచ్చేసి దామన్ పార్ట్ ఇచ్చారు మనకి. ఈ బుటీస్ అనేవి కూడా చాలా హెవీగా ఇచ్చారు. శారీ మొత్తం లైట్ వెయిట్ గా కూడా ఉంది మనకి. సో బార్డర్ మనం అనుకున్నాం కదా శారీకి ఏ విధంగా పైన ఇచ్చారో బార్డర్ ని, కింద కూడా అదే విధంగా బార్డర్ ఇచ్చారు మనకి. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది. ఓకే, మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా బ్లౌజ్ ని ఇది హాఫ్ శారీ అనుకున్నాం, హాఫ్ శారీ మోడల్ అనుకున్నాం కదా, బ్లౌజ్ కూడా వేరియేషన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సో శారీకి స్పెషల్లీ చూస్తే కనుక పళ్ళు పార్ట్ ఒక ఫ్యాబ్రిక్ ఉంది, ఇది మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది బనారస్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మనకి. బనారస్ కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వేవ్స్ అనేవి ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? 1600 మేడం. 1600 కి ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ శారీ, దట్టు మనకి హాఫ్ శారీ మోడల్. ఓకే, నైస్. ఇంకా ఇలాంటివి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం. ఓకే, ఇంకో కలెక్షన్ మంచి డిజైనర్ శారీ, ప్యూర్ క్రేప్ వస్తుంది. ఓకే, మంచి డిజైనర్ శారీ, దట్టు ప్యూర్ క్రేప్ అండి. మంచి పింక్ కాంబినేషన్ తీసుకున్నారు. బేబీ పింక్ కి కొంచెం డార్క్ గా ఉంది, చాలా డార్క్ గా ఉంది మనకి. ఓకే, ఈ శారీ చూస్తే కనుక ప్యూర్ క్రేప్ మీద మనకి సెల్ఫ్ కలర్ పోల్కా డాట్స్ అనేది ఇచ్చారు. దగ్గర నుంచి చూస్తే ఈ పోల్కా డాట్స్ మీద మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పింక్ స్టోన్ అనేది పేస్ట్ చేశారు. ఈ పింక్ స్టోన్స్ అనేవి కూడా శారీ మొత్తం మనకి షోల్డర్ పార్ట్ లో హెవీగా ఇచ్చారు, చాలా దగ్గరగా ఇచ్చారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో. బార్డర్ చూస్తే కనుక మనకి 3 సైడ్ సేమ్ గా ఉంది. ఒక బనారస్ బార్డర్ అనేది మనకి ఇచ్చారు, షిమ్మర్ గోల్డ్ కలర్ ప్యాచ్ తో తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి షిమ్మర్ దాని మీద ఒక సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ అనేది, జరీ థ్రెడ్ వర్క్ అనేది ఉంది. థ్రెడ్ వర్క్ లో కూడా మనకి ముగ్గులో వచ్చేసి స్టోన్స్, హనీ కలర్ స్టోన్స్ పేస్ట్ చేశారు. ఈ బీచ్ పైపింగ్ అనేది కూడా మనకి ఉంది. సో ఈ బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లో 3 సైడ్స్ కూడా సేమ్ గా ఉంది. కాకపోతే ఎస్పెషల్లీ ఇంకా ఈ శారీకి చాలా స్పెషల్ ఏంటి అంటే బోర్డర్. ఓకే, ఈ షోల్డర్ పార్ట్ లో బార్డర్ చూస్తే కనుక మనకి మంచి బార్డర్ పైన కింద సేమ్ ఇచ్చారు. ఈ నెట్టెడ్ మీద 0 సైజ్ నెట్టెడ్ మీద షిమ్మర్ చిప్స్ అనేవి మనకి ఇచ్చారు. ఈ షిమ్మర్ చిప్స్ వేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం కదిలినప్పుడు కానీ శారీ మూవ్ అయినప్పుడు కానీ షైనింగ్ అనేది, షేడర్ అనేది కనిపిస్తుంది. షైనింగ్ అనేది కనిపిస్తూ నెట్టెడ్ మీద ఇచ్చారు. బట్ ఇంకా కిందికి వస్తే కనుక అటాచ్డ్ లో మనకి చూస్తే మంచి క్రీపర్ వర్క్ ఉంది. క్రీపర్ వర్క్ కూడా మనకి జరీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ అనేది ఉంది. మళ్ళీ కాంట్రాస్ట్ గా వచ్చేసి శారీ స్టోన్స్ కూడా పేస్ట్ చేశారు. షిమ్మర్ వర్క్ అనేది కూడా ఎలివేట్ చేసి
వచ్చేసి శారీ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఇచ్చారు మనకి. ఎండింగ్ వరకు ఇలానే వస్తుంది. ఓకే, క్రేప్ సేమ్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. డిజైనర్ ఓకే, బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ క్రేప్ అనే ఫ్యాబ్రిక్ మనకి హాఫ్ మీటర్ ఎక్కువగా ఇచ్చారు. బట్ హ్యాండ్స్ కి, నెక్ కి ఇంకా స్పెషల్ గా డిజైనర్ శారీ కాబట్టి స్పెషల్ గా చూపించడం కోసం నెక్ కి అనేది ఈ విధంగా మనకి ఓకే నెక్ కి హెవీగా డిజైనర్ ఇచ్చారు మనకి. సేమ్ జరీ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్. సో బ్లౌజ్ ఈ విధంగా మనకి క్రీమ్ నెట్టెడ్ ఇచ్చారు, క్రేప్ కూడా ఇచ్చారు. చాలా స్పెషల్ డిజైనర్ బ్లౌజ్ మనకి ఇది. ఓకే, మరి ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 5200. 5200 విత్ డిజైనర్ బ్లౌజ్, డిజైనర్ శారీ. చూసారు కదా, చాలా లేటెస్ట్ గా ట్రెండీగా కూడా ఉంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 5200 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ వారికి కుకట్పల్లిలో ఇంకో బ్రాంచ్ ఉంది, వివేకానంద కాలనీ కుకట్పల్లిలో. అక్కడ కూడా ప్రజ్ఞా శారీస్ లో కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్, అలాగే డిజైనర్ శారీస్, అలాగే పట్టు శారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకో సారీ చూద్దాం. ఇది ప్యూర్ జార్జెట్ మేడం. ఓకే, మంచి లెమన్ ఎల్లో ప్యూర్ జార్జెట్, మనకి లైట్ వెయిట్ గా కూడా ఉంది. శారీ మాత్రం మనకి డిజైనర్ శారీ. ఎస్పెషల్లీ ఈ శారీ చూస్తే గనక మంచి స్టోన్స్ తీసుకున్నారు, హనీ కలర్ స్టోన్స్ అనేవి శారీ మొత్తం ప్లెయిన్ లో ఇచ్చేసారు. బార్డర్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక మనకు ఒక బార్డర్ అనేది గోల్డ్ కలర్ మీద మనకి కట్ వర్క్ అనేది గోల్డ్ ఫ్యాన్సీ బార్డర్. ఇది మనం చూస్తే గోల్డ్ ప్లెయిన్ గా ఇవ్వకుండా ఫ్యాన్సీ బార్డర్ అనేది, కట్ వర్క్ బార్డర్ అనేది మనకి ఇచ్చారు. కలర్స్ వచ్చేసి హనీ కలర్ స్టోన్స్ పేస్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఫ్లోరల్ ప్రింట్ ప్యాచ్ అనేది మనకి శారీకి అటాచ్ చేశారు. దట్ మల్టీ కలర్స్ ఉన్నాయి మనకి. పింక్ కలర్ ఉంది, ఒకలాంటి గ్రీన్ కలర్ ఉంది, బ్రౌన్ ఉంది, బ్లూ ఉంది. ఇలా మల్టీ కలర్ ఫ్లవర్స్ డిజైన్స్ అనేది ఫ్లోరల్ ప్రింట్ ప్యాచ్ అనేది శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఉంది. ఓకే, 3 సైడ్స్ ఉంది మనకి. శారీ ఫుల్ ఇలానే ఉంటుంది. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి. ఓకే, బ్లౌజ్ చూద్దాం ఒకసారి. వావ్, బ్లౌజ్ కూడా ప్రజెంట్ మనకి ఫ్లోరల్ ప్రింట్ మార్కెట్ లో రన్నింగ్ కదా అండి. ఆ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజే మనకి అనేది 1 మీటర్ దాకా ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా లెమన్ కి కాంట్రాస్ట్ గా మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది, ఈ ఫ్లోరల్ ప్రింట్ మీద డిజైన్ మీద మనకి వచ్చేసి స్టోన్స్ ఇచ్చారు, స్కై బ్లూ కలర్ స్టోన్స్ అనేవి ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా ఇంకొంచెం డిజైనర్ గా క్రియేట్ చేసి మనకి ఈ విధంగా మనకి నెట్టెడ్ ప్యాచ్ అనేది ఇచ్చారు. మనకి నెట్టెడ్ ప్యాచ్ కి కూడా హ్యాండ్స్ వచ్చేసి గోల్డ్ సర్కిల్స్ అనేవి, జరీ థ్రెడ్స్ అనేవి వర్క్స్ సర్కిల్స్ ఉన్నాయి మనకి. హ్యాండ్స్ కి ఈ విధంగా ఇచ్చారు. ఓకే అండి, దీంట్లో ఇంకా మనకి సారీస్ ఉన్నాయండి ఫ్లోరల్ ప్రింట్ లో? ఉన్నాయి మేడం. సో దీంట్లో మనకి అన్ని సారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ లో. చూసారు కదా, ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ తో మనకి ఫ్యాన్సీలో, సూపర్ నెట్ కోటాలో, అలాగే డిఫరెంట్ కాటన్ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనే ఫ్యాబ్రిక్ తో ఉన్న సారీస్, డిఫరెంట్ డిజైనర్ సారీస్ కూడా మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఈ సారీ కాస్ట్ ఎంత? 3400 రూపీస్. చూసారు కదా, సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. ఏంటి అంటే మాకు మా వ్యూయర్స్కి డిఫరెంట్ కలెక్షన్ చూపించారు. మార్కెట్లో ఏ ట్రెండ్ అయితే నడుస్తుందో లేటెస్ట్ కలెక్షన్, అలాంటి లేటెస్ట్ కలెక్షన్ కూడా మా వ్యూయర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.